కొన్నిసార్లు విశ్వాసులు వంకర ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఏంటంటే మేము దశంభాగాలు కానుకలు తీసుకొచ్చి ఇచ్చేస్తా ఉంటే మా సేవకుడు పెద్దోడైపోతున్నాడు, అవి ఇవి కొనేసుకుంటున్నాడు, మేము ఇవ్వకపోతే ఏం చేస్తాడో చూద్దామని చాలా మంది ఆపేయటం జరుగుతుంది కొన్నిసార్లు. కానీ ఆశ్చర్యకరంగా ఒక విషయం చెప్పనమ్మా, ఇచ్చేవారు ఇవ్వకపోయినా సరే ఇంటి రెంట్ కట్టడం ఆగదు, పిల్లల ఫీజులు కట్టడం ఆగదు. వీరు బిగబెడితే దేవుడు మరొక దిక్కు నుండి ద్వారాలు తెరవటం మా కళ్ళతో మా జీవితంలో మేము అనుభవిస్తూనే ఉన్నాం ఈ రోజుకి కూడా. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎంతసేపు విశ్వాసుల ఆలోచన ఎలా ఉంటుందో తెలుసండి, మేము సేవకుడికి ఇస్తున్నాం అంటే మనుషులకి ఇస్తున్నాం సేవకుడికి ఇస్తున్నాం అనుకుంటారు. కానీ అసలు ఏ మనసుతో ఇవ్వాలో తెలుసమ్మా దేవుని సన్నిధిలో ఏదైనా నేను దేవునికి ఇస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనుకుని మీరు దేవుని మందిరంలో ఏది ఇచ్చినా ఇది దేవుని కోసం మేము ఇస్తున్నాం అంటేనే అది మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యంలో ఒక మాట మనం చూద్దాం. గల్తీలకు వ్రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి.